నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో హెల్తీగా గంగవల్లి ఆకుకూరతో పప్పుని చూపించబోతున్నానండి. ఈ పప్పు మహా అద్భుతంగా ఉంటుంది. పొట్టకి హాయిగా, మంచి రుచిగా ఉండడంతో పాటు చలవ చేస్తుంది. అందుకే చాలామంది ఎండవేడిని తట్టుకోవడానికి ఈ పప్పుని ఎక్కువగా తింటుంటారు. అలాగే అందరూ చేసే పప్పే కదా అని అనుకోవద్దు. నేను చేసేది కాస్త స్పెషల్‌గా ఉంటుంది. ఆ టేస్ట్ అయినా, చిక్కదనమైనా మా ఇంట్లో వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. మీరు కూడా నేను చేసే ప్రాసెస్‌ని ఒకసారి చూసి ఇంట్లో ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ గంగవల్లి ఆకుకూర పప్పుని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పప్పుని కడిగి నానబెట్టడానికి ఒక అరకప్పు వరకు కందిపప్పును తీసుకోండి. అది వెయిట్ వైజ్ చూసుకుంటే 100 to 120 గ్రామ్స్ వరకు పప్పుని తీసుకున్నాను. ముందుగా ఈ పప్పుని ఒక 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక 15-20 నిమిషాలు నానబెట్టండి. ఇది నానేసరికి మనం మిగిలినవి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకోండి. మనకు ఈ గంగవల్లి ఆకు అనేది కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి ఇందులో కంపల్సరీగా పులుపు కోసం చింతపండు వాడుతుంటారు. అదే మీరు కొంచెం పులుపు తక్కువగా తినేవారైతే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. సో ఇలా మళ్ళీ మంచినీళ్ళను తీసుకొని నానడానికి పక్కన ఉంచండి. అలాగే గంగవల్లి ఆకు వచ్చేసి ఇక్కడ నేను 4 చిన్న చిన్న కట్టల్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఆకును కొంచెం కాడలతో తెంపుకుంటూ తీసుకుందాం. ఇది చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి. ఈ కాడల్ని మనం సన్నగా తరిగి వేసినా కానీ చక్కగా ఫ్రై అయిపోయి పప్పులో కలిసిపోతుంది. కావాలంటే మీరు కొంచెం ఎక్కువగా కాడతో తీసుకొని సన్నగా కట్ చేసైనా తీసుకోవచ్చు. సో ఇలా ఆకును మంచిగా తెంపి తీసుకున్నాక ఒక 2-3 సార్లు బాగా కడిగి కట్ చేసి తీసుకుందాం. మరీ చిన్నగా కాకుండా కొంచెం రఫ్గానే ఇలా కట్ చేసి తీసుకోండి. సో ఇలా ఆకును కట్ చేసి రెడీగా పక్కన ఉంచండి. అలాగే మనం చేసే ఈ పప్పులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇక్కడ నేను పప్పులో కారం వాడుతున్నాను కాబట్టి ఒక 2 పచ్చిమిరపకాయలనే వాడుతున్నాను. అది మీరు మొత్తం పచ్చిమిరపకాయలతోనే చేసుకోవాలనుకుంటే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను, ఒక ఉల్లిపాయను తీసుకొని వీటిని ఇలా కట్ చేసి రెడీగా పక్కన ఉంచండి. ఈలోగా మరో పక్క మనం నానబెట్టిన పప్పు కూడా నానిపోతుంది. ఇప్పుడు కుక్కర్లోకి మనం నానబెట్టిన పప్పును తీసుకోండి. మనం పప్పుని ఎంతైతే తీసుకున్నామో దానికి 3 నీళ్ళని తీసుకోవాలి. మనం తీసుకున్న అరకప్పు పప్పుకి 1.5 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును, కొద్దిగా కరివేపాకును, ఒక 2 టీ స్పూన్ల నూనెను తీసుకొని మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 4 విజిల్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, పప్పు మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు పప్పు గుత్తితో లైట్గా మ్యాష్ చేసి తీసుకుందాం. అలాగే మనకు ఈ టైంలో పప్పు అనేది కొంచెం చిక్కగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం నీళ్ళని తీసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక అరకప్పని నీళ్ళని తీసుకుంటున్నాను. మనకు పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇది కొంచెం మరిగేసరికి ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఇలా తీసుకొని ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ పైన పెట్టి ఒక 4-5 నిమిషాలు మరగబెట్టండి. ఒక పక్కన ఈ పప్పు మరుగుతూ ఉంటుంది, మరో పక్కన స్టవ్ పైన మనం పప్పుకి పోపు పెట్టి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. మీరు కావాలంటే ఈ నూనెకి బదులుగా వెన్నైనా వాడచ్చు, లేదా నెయ్యి వేసి చేసినా చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 6-7 దంచిన వెల్లుల్లిపాయల్ని తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి. ఇవి కూడా ఇలా బాగా వేగాక ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయని మరీ బాగా ఫ్రై చేయాల్సిన పని లేదండి. మళ్ళీ టమాటాతో పాటు ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా కొంచెం దూరగా ఫ్రై చేశాక ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, టమాటాని తీసుకోండి. ఇప్పుడు ఈ టమాటా అనేది కొంచెం మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. మనం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసామంటే టమాటా అనేది ఆయిల్లో చక్కగా ఇలా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, కారానికి తగ్గట్టుగా 1 లేదా 2 టీ స్పూన్ల కారాన్ని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టి అంతా కలిసేలా బాగా కలపండి. ఇలా ఒకసారి మంచిగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన ఆకుకూరను తీసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసామంటే ఆకుకూర అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. మిగిలిన ఆకుకూరల్లా కాకుండా ఇది కొంచెం తొందరగా ఉడికిపోతుందన్నమాట. ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు నుండి తీసిన చింతరసాన్ని తీసుకోండి. ఇలా మనం చింతపండు రసాన్ని తీసాక ఒక 2 నిమిషాలు ఉడకబెట్టామంటే మంచిగా ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక పక్కన మరిగిస్తున్న పప్పును తీసుకుందాం.
పప్పుని తీసుకొని ఒకసారి బాగా కలిపి మరో 1, 2 నిమిషాలు మరగబెట్టండి. మరీ ఎక్కువ టైం మరగబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 నిమిషాలు మరిగించామంటే ఇదంతా కలిసి ఇలా చక్కగా మళ్ళీ ఉడకడం స్టార్ట్ అవుతుంది. మెయిన్‌గా మనకు ఈ పప్పు మంచి రుచిగా రావాలంటే పులుపు, ఉప్పు, కారం కరెక్ట్‌గా సరిపోవాలి. అలా మనకు టేస్ట్‌కి తగ్గట్టుగా తీసుకున్నామంటే టేస్ట్ ఇక నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో, సింపుల్ వేలో గంగవల్లి ఆకుకూర పప్పుని మంచి రుచిగా ఎలా చేయాలో చూసారు కదా! ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పోషకాలేమీ లాస్ అవ్వకుండా మంచి రుచిగా చేసుకోవచ్చు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ చాలామంది ఈ రెసిపీని ట్రై చేయడానికి హెల్ప్ అవుతాయి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.